హాయ్ వెల్కమ్ టు సంగీతాస్ టైలర్. 5 మీటర్స్ శారీలో లాంగ్ ఫ్రాక్ ఫుల్ గేర్ చూద్దాము. నడుము వచ్చేసి 40 ఇంచెస్ అయితే 4 ఫోల్డ్స్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ నడుము పెట్టుకొని హైట్ వచ్చేసి 14 ఇంచెస్, షోల్డర్ 6.5, కుట్టు కోసం హాఫ్ ఇంచ్ 7 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 3.5, డౌన్ 4 ఇంచెస్ పెట్టుకొని డబ్బా షేప్ గీసుకోవాలి. చంక లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, సేమ్ దీన్ని కూడా డబ్బాలా గీసుకొని మిడిల్లో 1 ఇంచ్ తీసుకొని దాన్ని చంక రౌండ్ గీసుకోవాలి. నెక్ రౌండ్ కోసం కూడా 1 ఇంచ్ తీసుకోవచ్చు. డీప్ నెక్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు. మనం నెక్ చంక భాగం అనేది కట్ చేసుకొని కింది పార్ట్ అనేది మనకు ఫుల్ గేర్ కావాలి కాబట్టి దాన్ని 8 ఫోల్డ్ చేసుకున్నాను. 40 ఇంచులు కాబట్టి దాన్ని 8 భాగాలు చేస్తే 5 ఇంచులు వస్తుంది. నడుము భాగం 5 ఇంచులు పెట్టుకొని మనకి ఫుల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, లైనింగ్కి 28 ఇంచెస్ కాబట్టి 28 పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసేసరికి 1 ఇంచ్ పోతుంది, 27 ఇంచెస్ వస్తుంది. దీన్ని 28 ఇంచెస్కు పెట్టుకొని కరెక్ట్ పెట్టుకున్న భాగంలో కట్ చేసుకోవాలి. శారీ లెంత్ వచ్చేసి పై భాగం కట్ చేయలేదు, 4 ఫోల్డ్స్ చేసుకొని ఓపెన్ ఉన్నది మన సైడ్, క్లోజ్ ఉన్న సైడ్కి కోన్ షేప్లో పరుచుకోవాలి. మీదికి 5 ఇంచెస్ లెంత్ పెట్టుకొని కిందికి వచ్చేసి మనం లైనింగ్కి 28 పెట్టాము, పై భాగానికి 30 ఇంచెస్ పెట్టుకోవాలి. 30 ఇంచెస్ పెట్టుకొని మనం ఇది 30 ఇంచెస్ పెట్టుకోగా కిందికి మిగిలిన భాగానికి పైన భాగం అనేది మనం లైనింగే కట్ చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసినాక మిగిలిన భాగాన్ని పైన భాగం కట్ చేసుకోవచ్చు. దీంట్లోనే హ్యాండ్ అనేది మనకు 19 ఇంచెస్ చెప్పారు కాబట్టి ఇందులోనే హ్యాండ్ అనేది పైన భాగం వెళ్తుంది. ఇలా ఈజీ పద్ధతిలో మనం చెప్పిన విధంగా కట్ చేసుకుంటే మిషన్ రాని వాళ్ళు కూడా కట్ చేసుకొని ఫ్రాక్స్ అనేది కుట్టుకోవచ్చు. పైన భాగాని కోసము 2 వరుసలుగా పరుచుకొని పైన భాగం దాని మీద పరుచుకొని సేమ్ మనం ఇందాక కట్ చేసుకున్న విధంగానే నెక్ అనేది చంక భాగం అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు. డబ్బా షేప్లో కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఇంకా మిగిలిన భాగాన్ని 2 ఫోల్డ్స్ చూసుకొని దాన్ని ఇంకో మరత వేసుకొని మన హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అంత మట్టుకు తీసుకోవాలి. మనకు వచ్చేసి 18 ఇంచెస్ చెప్పారు కస్టమరు, 1 ఇంచు ఫోల్డింగ్ కోసం అనేది ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. కింద లెంత్ మాత్రం మనకు 4.5 ఉంది, 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకొని సైడ్కి కుట్ల కోసము మనము చూసుకోవాలి, డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈజీ పద్ధతిలో చెప్పాను, మీకు అర్థమైందా? నేను ఎలా కట్ చేస్తానో ఆ విధంగా చెప్పాను. మీకు నచ్చిందా, ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.